ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మడివరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిచో అధికార పార్టీలలో ఉన్న మాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులను మాలపెట్టలోనికి రానివ్వకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అంతం మాలల పంతమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రిపబ్లికన్ పార్టీ, రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉన్నది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాల మాదిగల్ని విడదీసి వాళ్ళందరినీ పాతాళ లోకానికి తొక్కేయాలన్న దృక్పథంతో వాళ్ళు ప్లాన్ చేసి కూటమి ప్రభుత్వం ఎస్సీలని వర్గీకరించారు. దీన్ని జిల్లా వైడా లేకపోతే రాష్ట్ర వైడా అన్నది వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఈ రిజర్వేషన్ పూర్తిగా రాను ఈ రిజర్వేషన్ని రద్దుపరచాలనే దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాని వెనకాల ఈ ప్రభుత్వాధికారులుండి, వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారులుండి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి చేయడం, ఇది కులాలను విభజించడమని మేమందరం ఆలోచిస్తున్నాం. మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కులాలకి 59 కులాలని ఐక్యతగా ఉన్నటువంటి 59 కులాలు ఎస్సీ కులాలని వాళ్ళు గ్రూపులుగా విడదీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం గురించి, ఈ ఓటర్ల గురించి వాళ్ళు మమ్మల్ని చిన్నభిన్నం చేస్తున్నారు. దానికి కొంతమంది అవగాహన లేనటువంటి మా నాయకులు కూడా, కార్యకర్తలు కూడా దాన్ని ఆ గవర్నమెంట్తో లాలూచయ్యి ఈ ఏబిసిడి కేటగిరీని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనికి ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ, మాదిగ, మాల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ కులాల నుంచి మేము నెగ్గాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఈ కేటగిరీస్ని మరి రిజర్వేషన్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఏ ప్రజలైతే ఓటేశారో ఆ ప్రజల్ని విడదీసి విభజించి పాలించాలన్న దృక్పథంతో ప్రభుత్వాలతో కూడి ఈ ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా మేము రిజైన్ చేయమని అడుగుతున్నాం. అంచేత మీరు మరి ప్రభుత్వం వారు ఏదైతే ఈ చట్టాన్ని చేశారో క్యాబినెట్లో దాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలా, లేకపోతే మేము కోర్టులో పిల్లు వేస్తాం. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు, మరి ఇతర పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా దీన్ని మరి సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్యమంతోనే మేమందరం కూడా మరి ముందుకు వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, మరి ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ అన్యాయం జరిగే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలని మా డిమాండ్.